హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వచ్చేసి మేము బెంగళూరు నుండి తిరుపతికి అయితే వెళ్తున్నాము. ఫస్ట్ కాణిపాకానికి వెళ్ళేసి అక్కడి నుంచి తిరుపతికి అయితే వెళ్తున్నాము. బెంగళూరు నుంచి కాణిపాకం బస్సులు ఎన్ని గంటలకు ఉన్నాయి అనే ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఇస్తాను. అలాగే అక్కడి నుంచి తిరుపతికి ఎలా వెళ్ళాము, అక్కడ రూమ్స్ ఎలా తీసుకున్నాము అనేది అయితే ఈ వీడియోలో అయితే మీకు చెప్తానండి. వీడియోని అయితే స్కిప్ చేయకోకుండా చూడండి. మేము ఫస్ట్ మెజెస్టిక్ బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోయాము. అక్కడ నుండి పక్కనే ఆంధ్ర బస్ స్టాండ్ ఉంటుంది. అక్కడ మనకి రాత్రి 11 గంటలకు కాణిపాకం బస్సు అయితే ఉంటుందండి. రోజు రాత్రి 11 గంటలకు అయితే కాణిపాకం బస్సు ఉంటుంది. ఇంకా మిగతా తప్పుడు ఎప్పుడు కూడా బస్సు అయితే లేదు కాణిపాకం డైరెక్ట్. ఇంకా మీరు కాణిపాకం వెళ్ళాలి అనుకుంటే చిత్తూరు బస్సు ఎక్కి అక్కడి నుంచి నెంబర్ ఆఫ్ బస్సులు అయితే ఉంటాయి కాణిపాకము. లేదు డైరెక్ట్ కాణిపాకమే వెళ్ళాలి అనుకుంటే గిన రాత్రి 11 గంటలకు ఒకే ఒక బస్సు ఉంది. అది ఎక్కారంటే గిన తెల్లవారుజామున 3-3:30 లోపలే దిగేస్తామన్నమాట. అక్కడ మేము అలాగే వెళ్ళాము. 3:30కి అక్కడ దిగేసి ఒక గంట సేపు సత్రం అనేది ఉంటుందన్నమాట బయట స్వామివారిది. అక్కడ మేము కొద్దిసేపు ఒక గంట సేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ 4:30కి అలాగా స్నానాలన్నీ చేసేసుకొనేసి స్వామి దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. మనకు స్నానాలు బాత్రూమ్లు అన్నీ కూడా ఆడవాళ్ళకి సపరేటు, మగవాళ్ళకి సపరేటుగా డ్రెస్ చేంజ్ చేసుకునేకి అంతా కూడా బాగా ఉందండి అక్కడ కాణిపాకంలోను. మేమంతా రెడీ అయిపోయేసి 6 గంటలకంతా ఫ్రీ దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. అక్కడ స్వామివారిని అయితే దర్శించేసుకొని ఇంకా బయటకైతే వచ్చేసి ఇలాగ కోనేట్లోనూ ఇలాగ దర్శనం చేసుకొని ఇంకా ఇదండి కాణిపాకము వరసిద్ధి వినాయక స్వామి టెంపుల్, శ్రీ వరసిద్ధి వినాయక స్వామి టెంపుల్ అన్నమాట. ఇదంతా కోనేరు ఇదంతా కూడాను. మేము ఇక్కడ లగేజీ కౌంటర్లు ఉంటాయండి. ఏమంటే డబ్బులు కట్టాలి. 60 రూపాయలు అయితే తీసుకున్నారు బ్యాగులు పెట్టుకోవడానికి. చెప్పులకి 30 రూపాయలు ఏం తీసుకున్నారు. ఇవేనండి బయటే ఉంటాయి. పెట్టేసేసి మనం దర్శనం చేసుకొని అంతా అయిపోయి బయటకు వచ్చినప్పుడు తీసేసుకొని మేము దర్శనం అంతా చేసుకొని 7 గంటలకి అయిపోయింది. మాకు ఫ్రీగానే ఉండింది. ఇంకా మేము బయటకు వచ్చేసి ఇంకా పక్కనే బస్ స్టాండ్ ఉంటుంది. తిరుపతి బస్సు అయితే ఎక్కేసాము. ఇంకా కాణిపాకంలో మా చిన్నోడైతే ఇంకా నాకు బొమ్మ కోని టిప్పర్ కోని అంటా ఉంటే టిప్పర్ అయితే కొనిచ్చాడు వాళ్ళ నాన్న. ఇంకా మా పెద్దోడు వాచి నేను తిరుపతిలో తీసుకుంటానమ్మా, నాకు వద్దు ఇక్కడ అనేసి అన్నాడు. ఇంక అందుకనేసి చిన్నోడికి ఒక్కటి టిప్పర్ అయితే తీసేసుకున్నామండి. ఇంకా తిరుపతి బస్సు అయితే ఎక్కేసాము. కాణిపాకం నుంచి తిరుపతికి చాలా బస్సులు ఉంటాయండి. ఇంకా తిరుపతికి అయితే చేరుకున్నాము. అదిగో కనిపిస్తుంది కదా చూడండి, తిరుమల అంతా కూడా కొండ ఎలా కనిపిస్తుందో చాలా బాగుంటుంది తిరుపతి. మేము ముందు సంవత్సరం కూడా వెళ్ళాము, మరి ఇప్పుడు వెళ్ళామన్నమాట. మేము రూమ్స్ ఎలా తీసుకున్నాము అంటే మేము ఫస్ట్ ప్రొద్దున్నే 9కంతా వెళ్ళిపోయాము అనమాట. 8:30-9కంతా వెళ్ళిపోయాము. బస్ స్టాండ్లో దిగేసిన తర్వాత మరి అక్కడే తిరుచానూరు బస్సు అయితే ఎక్కాము. 20 రూపాయల టికెట్ ఉంటుంది. అక్కడి నుంచి అక్కడికి మనకి 15 నిమిషాల్లో అయితే దింపేస్తారు. దగ్గరే కదా అమ్మవారి టెంపుల్ కూడా కింద తిరుపతిలోను. అమ్మవారిని కూడా దర్శించుకున్నాము. అక్కడే మనకి అంగన్లలో లాకర్లు ఉంటాయి. అక్కడ 30 రూపాయలు ఇస్తే మన బ్యాగులు, చెప్పులు, ఫోన్లు అన్నీ పెట్టేసుకొని మనమే బీగం వేసేసుకొని మన దగ్గర పెట్టేసుకోవచ్చు. మళ్ళీ మన పని అంతా స్వామికి దర్శనం చేసుకొని అంతా వచ్చేసిన తర్వాత మనం బీగాలన్నీ తీసేసుకొని మన బీగం తీసుకొని లగేజ్ అంతా తీసేసుకొని వాళ్ళ బీగాలన్నీ వాళ్ళకి ఇచ్చేసి రావాలన్నమాట. 30 రూపాయలు తీసుకుంటారు అలాగా. మేమైతే అలాగే చేసేసాము. ఇంకా అక్కడ అమ్మవారిని కూడా దర్శించుకున్న తర్వాత మరి అక్కడి నుంచి బస్సు అయితే ఎక్కేసాము. అక్కడ నుంచి ఎక్కి మరి మేము తిరుపతి బస్ స్టాండ్లోకి అయితే వచ్చేసామండి. బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ అన్నీ పక్కనే ఉంటాయి. ఆ రైల్వే స్టేషన్ పక్కనే కూడా గోవిందరాజస్వామి టెంపుల్ అయితే ఉంటుంది. మరి అక్కడికైతే వెళ్ళిపోయాము గోవిందరాజస్వామి టెంపుల్కి. ఇంకా అక్కడ బ్యాగులన్నీ కూడా తీసుకొని వెళ్ళాము. ఇంకా అక్కడ బయట లాకర్లు ఇంకా అవేమీ తీసుకోలేదనమాట. అలాగే బ్యాగులన్నీ కూడా వేసేసుకొని అలాగే స్వామి టెంపుల్కి కూడా వెళ్ళి అక్కడ ఆ స్వామి వారిని కూడా దర్శించుకొని ఇంకా బయటకైతే వచ్చేసాము. మేము శ్రీవారి మెట్ల దగ్గరికి వెళ్దాము అని అయితే అనుకున్నాము. కానీ పొద్దున 6 నుంచి 2 గంటల లోపలే పిల్లలు ఉండవాళ్ళని అలౌ చేస్తారనమాట మెట్ల మార్గం ద్వారా. మేము పిల్లల్ని ఎత్తుకొనేసి ఫ్రీ బస్ ఎక్కుదామని వెళ్తే వాళ్ళు 1:30 ఆ టైం అయిపోయింది. ఇంకెక్కించుకోలేదు. 2 గంటల వరకే పిల్లల్ని ఎక్కడానికి ఉంటుంది మెటికెన్లు, మేము ఎక్కించుకోమన్నారు. అందుకు వద్దులే ఇప్పుడు పోయినా అక్కడ అంతా ఏమి ఉండవు కదా అనేసి మేము ఇంకా విష్ణు నివాస్లోకి అయితే వెళ్ళిపోయాము. బస్ స్టాండ్ పక్కనే ఉంటుందండి విష్ణు నివాసు. అక్కడికైతే వెళ్ళేసి
2:30 గంట సేపు వెయిట్ చేశాము. మా పిల్లల ఆధార్లు, మా ఆధార్లు అన్నీ తీసుకొని వెళ్ళాము. మీరు ఎవరైనా తిరుపతికి వెళ్ళాలి అనుకుంటే ఆధార్లు అయితే ఖచ్చితంగా తీసుకొని వెళ్ళండి, మనకు చాలా ఉపయోగపడతాయి. ఎందుకు అంటే రూమ్స్ బుక్ చేసుకోవాలన్నా ఆధార్లు అయితే కంపల్సరీగా తీసుకోవాల్సిందేను అక్కడ. ఇంకా మేము విష్ణు నివాస్లో 2:30 గంట సేపు వెయిట్ చేస్తే రూమ్ అయితే దొరికిందండి. మాకు 340 రూపాయలు అయితే పడింది రూము. చాలా బాగుండింది, పెద్ద రూము. ఇక్కడ ఈ వీడియోలోనే చూపిస్తాను చూడండి ఆ రూమ్ కూడాను. మేము అలాగా 2:30 గంట సేపు వెయిట్ చేసిన తర్వాత రూమ్ అయితే వెళ్ళిపోయాం. లగేజ్ అంతా పెట్టేసి ఫ్రెష్ అప్ అయ్యేసి మనకి పొద్దున్నే దర్శనానికి వెళ్ళటానికి స్వామికి పైకి కొండపై నడుచుకుంటూ వెళ్తే మనకి ఫ్రీ టికెట్లు ఇస్తారు కదా, అవి విష్ణు నివాస్లోనే ఇస్తున్నారు ఇప్పుడు. పైన కూడా ఇస్తారు కానీ లేట్ అవుతుంది అక్కడ వెయిట్ చేస్తే. ఇక్కడ విష్ణు నివాస్లోనే ఇస్తారు. రాత్రి 9 గంటలకైతే ఇస్తారు కానీ క్యూ లైన్లో 7 గంటలకే ఇలాగ ఇక్కడ చూడండి ఇలాగ కూర్చుంటే వెయిట్ చేస్తే మనకి 7-8 కౌంటర్లు ఉంటాయన్నమాట. అక్కడైతే 9 గంటలకు కరెక్ట్గా ఇస్తారనమాట. 12 ఏళ్ళ లోపు పిల్లలకైతే ఇవ్వరు, 12 ఏళ్ళ పైన ఇంకా పెద్దవాళ్ళకందరికీ ఇస్తారనమాట. అలాగ టికెట్లన్నీ తీసేసుకున్నాము. రూమ్ అయితే ఇదేనండి విష్ణు నివాస్లో ఇచ్చినది రూము. చూడండి ఎంత పెద్దగా ఉందో, 2 బెడ్లు ఉన్నాయి. అలాగే హ్యాండ్ వాష్, బాత్రూమ్ కూడా చాలా పెద్దగా ఉందన్నమాట. మనకు వేడి నీళ్ళు కూడా వస్తాయి ఇక్కడ ఈ రూమ్లోను. మాకు విష్ణు నివాస్లోనే వచ్చిందనమాట. కొంతమందికి పక్కన శ్రీ వెంకటేశ్వర లాడ్జ్ అలాగ ఉన్నాయన్నమాట, దానిలో అయితే వచ్చింది. మాకైతే లక్కీగా దీంట్లోనే టికెట్ తీసుకున్నాను, దీంట్లోనే వచ్చేసింది అనమాట. 2:30 గంట సేపులోనే మాకు రూమ్ కూడా దొరికింది. మేము బుక్ చేసుకొని ఉండేది అలాగైతే ఏమీ లేదు, మేము ఇలాగ వెళ్ళేసి తీసేసుకున్నాం అనమాట. 2:30 గంట సేపు ఒక 3 గంటలు వెయిట్ చేసామంటే మనకు రూమ్ అయితే దొరుకుతుంది, ఖచ్చితంగా అయితే దొరుకుతుంది. మేము అలానే తీసుకున్నాము. రూమ్ అయితే చాలా పెద్దగా ఉంది. ఇంకా రాత్రి హాయిగా పడుకొనేసాము. మరి ప్రొద్దున్నేనే ఇంకా రెడీ అయ్యేసి 6 గంటలకంతా రెడీ అయ్యేసి మేము ఇంకా బయటికి, అదే ఇక్కడ కనిపిస్తుంది కదా బస్ స్టాండ్ అండి అదంతా కూడాను, ఇంకా బయటికి వెళ్ళేసి నిల్చుకుంటే మనకి శ్రీవారి మెట్ల దగ్గరికి అలానే అలిపిరి మెట్ల దగ్గరికి ఫ్రీ బస్సులు అయితే వస్తాయన్నమాట. అక్కడ ఫ్రీ బస్ కోసం వెయిట్ చేస్తాము. అక్కడ బయటికి వెళ్తానే ఫ్రీ బస్ ఉండినది. మేము ఆ ఫ్రీ బస్ ఎక్కేసి శ్రీవారి మెట్ల దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా అక్కడైతేనా మేము స్వామివారికి టెంకాయ తీసుకొని కొట్టినది, మెట్టికెన్లు ఎక్కిండేది అదంతా కూడా వీడియో అయితే తీసానండి. అది నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను. ఇంక ఇక్కడ మేము రూమ్ అయితే వెకేట్ అయితే చేస్తున్నాము. లగేజ్ అంతా ఇంకా తీసేసుకున్నాము. మరి అక్కడ పైన స్వామివారి దర్శనము ఎప్పుడవుతుందో ఏమో తెలియదు కదా, మేము అది ఫ్రీ దర్శనానికి వెళ్తున్నాము. అందుకనేసి లగేజ్ అంతా తీసుకొని ఇలాగ ఫ్రీ బస్ అయితే ఎక్కేసాము. బాయ్ బాయ్.